మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ శని శుక్రుల యొక్క కలయిక. డిసెంబర్ మాసంలో 29వ తేదీ నుంచి జనవరి 28వ తేదీ వరకు, అంటే నెల రోజుల పాటు వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. అది ఒక యోగము, గుర్తుపెట్టుకోండి. ఇది జన్మజాతకంలో కలిసి ఉంటే ఏమిటి అనేటువంటిది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. కాకపోతే మనం రాసుల వారిగా చెప్పుకుంటున్నాం కాబట్టి శని శుక్రులు కనుక కలిసి ఉన్నట్లయితే గోచారంలో ఒక్కొక్క లగ్నం వారికి, అంటే మేషం నుంచి మీనం వరకు ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మీకు 6వ స్థానంలో శుక్రుడు శని కలిసి ఉన్నారు. శని 6వ స్థానంలో ఉండడం చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ శుక్రుడు 6వ స్థానంలో ఉండడం మాత్రం స్త్రీ శాపము అంటారు. అంటే కొంతమందికి చూడండి, ఒక్కోసారి స్త్రీలతో అనవసరమైన గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటివి జరగకుండా చూసుకోండి ప్రధానంగా. అయితే మీకు కలిగేటువంటి ఇంకా ఫలితాలు ఏమిటి? గతంలో ఉన్నటువంటి కొన్ని వైరాగ్యంగా, ఇప్పుడు రాశిలో ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం జరుగుతుందో తెలియని ఒక వైరాగ్యం ఉంటూ ఉంటుంది. అది కాస్త ఇప్పుడు మీకు కొంత క్లియర్ అవ్వడము, ఫైనాన్షియల్గా అంటే ధనపరంగా అభివృద్ధి, దూర ప్రాంతాల కంటే ఉన్న ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్య కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఫలించడము, మరియు తండ్రి గారికి సంబంధించినటువంటి మనీ ఏదైతే ఉందో బ్లాక్ అయినది కాస్త క్లియర్ అవ్వడము, ఇలాంటివి బలంగా చూపిస్తున్నాయి. కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా కోర్టు కేసు వ్యవహారాల్లో సక్సెస్ అవ్వడం అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది. ఇక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, కొన్నిసార్లు చూడండి, హోటల్స్ అనో లేకపోతే ఏదైనా మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోనూ బిజినెస్ కోసం ప్రయత్నం చేసి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి బిజినెస్ అయినా సరే మీరు సింగిల్గా చేసుకోవడం మంచిది ఇప్పుడున్నటువంటి కాంబినేషన్. ఎందుకంటే సప్తమం కంటే షష్టమంలో అధిక గ్రహాలు ఉన్నాయి, పార్ట్నర్స్ కంటే కూడా. కాబట్టి ఈ సమయంలో మీరు మొదలుపెట్టేది సింగిల్గా చేసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. అదేవిధంగా కాస్త గోల్డ్ కొనుగోలు చేసేటువంటి వారు, ఆర్నమెంట్స్ కొనుగోలు చేసేటువంటి వారు, పర్టికులర్గా అది ఒరిజినలా కాదా, మనం అక్కడ ఏమైనా మోసపోతున్నామా అనేటువంటిది కాస్త చూసుకోవాలి ప్రధానంగా. మరియు కాస్త సహోదర వర్గం వారితో తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి, తొందరపాటు పనికిరాదు. 6వ స్థానం శుక్రుడు వాహనాలకి, గృహాలకి కారకుడు. ఆయన 6లో ఉన్నప్పుడు ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. మరియు మీరు తప్పనిసరి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తే కనుక సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యుని తలుచుకొనివ్వండి, అప్పుడు నష్టం అనేటువంటిది జరగదు. అయితే మీరు నవగ్రహాల్లో ముఖ్యంగా రవి, కుజ, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడం అనేటువంటి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇక మీరు నిత్యము కనుక వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. శని శుక్రులు మనకి జన్మజాతకంలో కనుక ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి, దీన్ని లక్ష్మీ యోగము అంటారు. అంటే కర్మకారకుడు ధనకారకుడితో, సహజ ధనకారకుడితో కలిసినాడు. సహజ కర్మకారకుడిని మనం సహజ ధన సప్తమకారకుడు, అంటే వివాహానికి కారకుడు అయినటువంటి శుక్రుడు సహజ కర్మ సహజ లాభకారకుడు అయినటువంటి శనితో కలిసి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎవరి జాతక చక్రంలో అయినా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు 90% ఆఫ్ పీపుల్కి, ఎందుకు 90 అంటున్నానంటే 10% ఆఫ్ పీపుల్కి ఏమవుతుందంటే అది ఒక్కొక్కసారి పాపకర్తరిలో ఉంటుంది. అంటే శని శుక్రులు కలిసి ఉన్నారండి, కానీ 2 అటు ఇటు ఇంకొక పాపగ్రహాలు ఉన్నాయి. అంటే అలాగా రవికేతువులు కానీ, లేకపోతే కుజుడు కేతువు కానీ, ఇలా కొన్ని పాపగ్రహాల మధ్యలో ఉన్నప్పుడు అది అంత ఫ్రూట్ఫుల్ ఇవ్వదు. 90% ఆఫ్ పీపుల్కి మాత్రమే అది ఈ పాపగ్రహాల పాపకర్తలు లేని వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. అయితే దీనివల్ల ఏమిటండి ఫలితము అంటే, వీళ్ళు ఎప్పుడు నిరంతరము పనిలో ధనాన్ని పొందుతూ ఉంటారని అర్థం అన్నమాట. మరి ఏమంటే నాకు పాపకత్తెర లేదు,
కానీ నాకు రావాల్సినంత నేను పొందలేకపోతున్నాను అని ఎవరైనా సరే సందేహం కలిగినట్లయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని చెక్ చేసుకోవాలి. ఏమిటది అంటే మీ సెకండ్ లార్డ్ అంటారు, అంటే ధనాన్ని ఇచ్చే కారకుడు ఎలా ఉన్నాడు, ఆయన ఏమైనా పాపకత్తెరలో ఉన్నాడా, దాన్ని చెక్ చేసుకోవాలి. మరి దీన్ని చెక్ చేసుకోవడం వల్ల ఏమిటి ఫలితము అంటే సెకండ్ లార్డ్ ఉదాహరణకి నీచబడి ఉన్నాడు, అంటే నీచ స్థానాలు ఉచ్చ స్థానాలు మనకు తెలుసు కాబట్టి నీచ స్థానంలో ఉన్నాడు. లేదా ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి బుధుడే అయ్యాడు అనుకోండి, ఏ వృషభ లగ్నానికి రెండో అధిపతి బుధుడు, ఆయన వెళ్ళి మీనంలో ఉంటే నీచ భంగ రాజయోగం జరిగితే మళ్ళీ యోగమే అది. అలాగా ఎలా ఉన్నాడు అనేటువంటిది మొట్టమొదటిగా చూసుకోవాలి. రెండవది, మీరు ఉద్యోగం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా, మీకు నడుస్తున్న మహాదశలు ఏమిటి. ఎప్పుడు కూడా ఒక కాంబినేషన్ ఫలించాలి అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఏమిటి, జాబ్ చేస్తుంటే ఓకే ఫైన్, అలా కాకుండా ఒక వ్యాపారం చేసేటప్పుడు మీకు ధనాన్ని ఇచ్చేటువంటి దాంట్లోనే మీరు వ్యాపారం చేస్తున్నారా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడే రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు. ఉదాహరణకి మీకు హోటల్ రిలేటెడ్ వాటిలో ధనయోగం ఉంది అంటే చంద్రుడు ఇస్తున్నాడు ధనయోగాన్ని, తెలియక ఏం చేస్తారు, హోటల్ పెట్టాల్సింది పోయి పెట్రోల్ బంక్స్ పెట్టుకోవడము, లేకపోతే ఇంకో సంథింగ్ స్కూల్ పెట్టుకోవడము, ఇట్లా చేస్తూ ఉంటారు. అందులో రాణించరు. కానీ మీ జన్మజాతకంలో కనుక హోటల్ ఉన్నప్పుడు హోటల్ అంటే చంద్రుడు ఇస్తున్నాడు, లేదా రవి ఇస్తున్నాడు ధనయోగాన్ని, అప్పుడు మెడికల్ రిలేటెడ్ అంటే హాస్పిటల్స్ పెట్టుకోవడము, లేకపోతే ఎనీథింగ్ మెడికల్ సర్వీసెస్. ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటుంది. ఎలా అంటే మీకు ప్రోడక్ట్ రిలేటెడ్ సంబంధంగా వ్యాపార యోగాలు ఉన్నాయా, లేదా సర్వీస్ రిలేటెడ్గా. అంటే ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి మెడికల్లోనే ధనయోగం అనుకుందాం కాసేపు. మెడికల్లో ధనయోగం ఉన్నప్పుడు మెడికల్ షాప్ ఈజ్ ది ప్రోడక్ట్, మెడికల్ రిలేటెడ్ సర్వీసెస్ ఇచ్చేది ఈ సర్వీస్. అంటే ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన చేసే సర్వీస్. కానీ మెడిసిన్స్ అమ్మేవాడు షాప్ అన్నమాట. అది మళ్ళీ ఫార్మసీ రిలేటెడ్ యోగం కూడా ఉండాలి దానికి. ఆ రకంగా మీరు ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ చెప్తాను. కారు అమ్మేవాడు ప్రోడక్ట్ అమ్ముతున్నాడు, కార్కి సర్వీస్ చేసేవాడు సర్వీస్ చేస్తున్నాడు, కార్ కంటే మెకానిక్ ఉంటారు కదా అట్లా. ఆ రకంగా మీ జన్మజాతకంలో అసలు ప్రోడక్ట్ రిలేటెడ్ ధనయోగం ఉందా, లేకపోతే సర్వీస్ రిలేటెడ్గా మీరు చేస్తే ఉంటుందా, అది కూడా ఇక్కడ లేకపోతే విదేశాల లేకపోతే ఇంకో ప్రాంతానికి వెళ్తే ఉంటుందా, ఇప్పుడు సరైన సమయమా కాదా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈజ్ రైట్ టైమ్ ఆర్ రాంగ్ టైం అనేటువంటిది కూడా స్పష్టంగా జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. మరి ఇక్కడ ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక బిజినెస్ చేస్తుంటారు, వాళ్ళంత గొప్పగా రాణించలేకపోతుంటారు. ఎందుకంటే శని శుక్రులు ధనయోగం అని చెప్పుకున్నాం కదా, అంత గొప్పగా రావట్లేదంటే ఎక్కడో మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు అంత స్ట్రెంగ్త్ఫుల్గా లేడు, ఉన్నాడు కానీ స్ట్రెంగ్త్ తక్కువగా ఉంది. అంటే అలాగా ఒక మన దగ్గర ఒక కారు ఉంది కానీ అదంతా కొంచెం రిపేర్లో ఉంది, అప్పుడు ఎలా వెళ్తుంది, అది అలాగా వెళ్తూ ఉంటుంది. లేదా రోడ్డు బాగాలేదు, నార్మల్గా వెళ్తుంటుంది. కారు బాగుంది, రోడ్డు బాగుంది, నడిపేవాడికి డ్రైవింగ్ వచ్చి అంటే ఎలా అయితే మూడు కలయిక అద్భుతంగా ఉంటుంది, అలాగే మీకు నడుస్తున్న మహాదశ, మీకు ఉన్నటువంటి ధనాధిపతి బాగుండడము, మీకు ఉండేటువంటి యోగము బాగా కలిసి అంటే అన్నీ బాగుంటాయి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే ఏం చేయాలి అంటే సింపుల్గా ఏం లేదు, మీరు నవగ్రహాల్లో ఇది ఏ లగ్నమైనా ఏ రాశి వారైనా గుర్తుపెట్టుకోండి, నవగ్రహాల్లో ముఖ్యంగా శని భగవానుడు, బుధగ్రహము అంటే బుద్ధి, మీ ఆలోచన, మీ కర్మ రెండు సక్రమంగా సాగడానికి బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి కానీ అమ్మవారికి ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని మీ యొక్క సంకల్పం, మీరు దేని గురించి అయితే ట్రై చేస్తున్నారు అనే దాని గురించి అమ్మవారికి కూర్చొని చెప్పుకున్నట్లయితే మీకు మీరు ఇప్పటివరకు ఏదైతే స్ట్రక్ అయిపోయి నడుస్తుందో అది కాస్త ముందుకు కదులుతుంది. అలాగే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఇది ఫైనాన్షియల్ గ్రోత్. లేదండి నాకు బిజినెస్ గ్రోత్ రావాలి అని అనుకుంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అనేటువంటి నామస్మరణ చేసుకోవాలి. ఈ రకంగా మీరు కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఒక రూట్ అనేటువంటిది లభిస్తుంది. మీకు సంకల్పం, మీరు ఏదైతే బిజినెస్ ఉన్నదో దాని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. రోజుకు 40 నిమిషాలు చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.